వార్తల్లోకి తిరిగి స్వాగతం. జనావాసాల మధ్య మద్యం షాపులను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ సుద్దపల్లి డొంకవాసులు బుధవారం నాడు రోడ్డెక్కారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో ఈ బార్ లైసెన్సులు రద్దు చేయాలని స్థానికులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. షాపు ఏర్పాటుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అందరూ బాధలు పడుతున్నామయ్యా. పిల్లలు, ముసలోళ్ళు, ముట్టుకోళ్ళు గుంటల్లో పడిపోవటం, రేతికి రావాలంటే భయం పుడుతున్నాయ్యా. మాకైతే ఈ బార్ తీసేయాలయ్యా. మీకు చాలా పుణ్యం ఉంటుంది. ఈ బార్ నుంచి చిన్న పిల్లలు అయితే బడికి పోయి వచ్చి అసలు పిల్లలకి ఎమ్మటి మనిషి లేని పిల్లలు పోవట్లేదు. అంత భయపడుతున్నారు, వాళ్ళ మీద పడిపోతున్నారు వచ్చి ఆ తాగి నుంచి పిల్లలు వచ్చి రావడం అయినా భలే ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. పెద్దవాళ్ళు మేము కూడా కొట్టుకెళ్ళాలన్న పక్కగా తగలరు. ఇటేమైనా అన్నీ పెరిగిపోయినాయి. కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు అన్నీ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆటోలు అది అయినా రారు. అసలు పక్క తరగలు కూడా తరగరు. మీరు వేసారా రోడ్లను అడుగుతున్నారు. అసలు ఎక్కడో కూడా తెలియదు. వాళ్ళు ఎక్కడెక్కడ వచ్చినా తాగుతున్నారు. ఇక్కడికి వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఏ రోజైనా కనుక్కున్నారా? వాళ్ళు ఇన్నేళ్ళ నుంచి పెట్టారు కానీ బార్ షాప్ వాళ్ళు వాళ్ళకి అమ్ముకోవడం తప్ప ఇంక వేరేది ఏం లేదు. తీసేసేయాలి. మాకు ఇన్నేళ్ళు ఓపిక పెట్టాం. పిల్లలు కూడా అంతకుముందు అన్ని కాలేజీలు పంపించేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లల్ని చదివిస్తున్నాం కదా, బయటకు వస్తున్నారు. మరి వచ్చినప్పుడు మరి ఎంత ఇబ్బంది పడుతుంటే ఇన్నేళ్ళు మెదలకుండా ఉన్నామంటే మరి ఏం చేస్తాం? మెదలకుండా ఉన్నాం. ఇప్పుడు కట్టుకట్టుకొని వచ్చాం కాబట్టి ఎలా తీసేసేయాలి ఈ షాపు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం నిరుద్యోగులకు అనేక హామీలు గుప్పించిన విషయం 3 సంవత్సరాలు దాటినప్పటికీ నేటికి గుర్తుకు రావడం లేదని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు సాగర్ ధ్వజమెత్తారు. బుధవారం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగంపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఒకరోజు నిరసన దీక్షని చేపట్టాము. ఈరోజు మేము అఖిల భారత యువజన సమైక్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో యువకులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పని మాయం మాటలు చెప్పి 3 సంవత్సరాలు గడిచినా కూడా యువకులకు ఇంతవరకు నిరుద్యోగ భృతి కానీ ఉద్యోగం కానీ లేదు. ఈ నిరుద్యోగ భృతి నెలకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి వెంటనే యువకులకు చెల్లించాలి. లేకపోతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఇంటికో ఉద్యోగాన్నైనా కల్పించాలని చెప్పని ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పని యువకులను నమ్మించి బాబుకైతే లోకేష్ బాబుకైతే రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చి ఈరోజు యువకులను పూర్తి స్థాయిలో నిరాశపరిచారు. అదేవిధంగా రాజధాని ప్రాంతం అయినటువంటి అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించి వెంటనే జీవోను విడుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పల్నాడు ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం తీసుకున్నటువంటి వేలాది ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పని ఏఐవైఎఫ్గా రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును సైతం తమకు అనుకూలంగా మార్చుకున్నదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగవాన్ ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాలయాలు, దేవాలయాలు ఉన్న ప్రాంతంలో మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదన్న నిబంధనతో పొందుపరిచినప్పటికీ ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ జనావాసాల మధ్య మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడం హేయమైన చర్య అంటూ భగవాన్ మండిపడ్డారు.
ఆంధ్రులందరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి రాష్ట్రంగా మారుస్తాం, సన్ రైజ్ స్టేట్గా ప్రజల రాజధానిగా మారుస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఈ మధ్యకాలంలో మంత్రులు చేసినటువంటి ప్రకటనలు కూడా గమనించినట్టయితే బీర్ని హెల్త్ డ్రింక్గా అని, అలాగే పాఠశాలలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలను నిర్మించినటువంటి ఈ ప్రభుత్వం అదే మద్యం షాపులు మాత్రం 500 ఇళ్లకి ఒక మద్యం షాపును ఉంచాలి అనేటువంటి నిర్ణయాలు చేయడం అనేటువంటి సిద్ధి చేయడం అనేటువంటి చర్య. ఈరోజు ఈ రకంగా ప్రభుత్వం తీసుకునేటువంటి విధానాల వల్ల గుంటూరు నగరంలో ప్రధానంగా ఎన్జిఓ కాలనీ వైపు మహాత్మా గాంధీ కాలేజీ దగ్గర కానివ్వండి, అలాగే వేణుగోపాల్ నగర్ స్కూల్ దగ్గరలో కానివ్వండి అనేక మద్యం షాపులు హైవే వెంబటే తీసేసినటువంటి రాబోతూ ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాగే గుంటూరు నగరంలో ప్రగతి నగర్కి రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ప్రగతి నగర్కి సమీపంలో ఇదే విధంగా మద్యం షాపుని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా విద్యా సంస్థలకి చెరువులో, వైద్యశాలలకి చెరువులో, ఈ హైవేలు రోడ్ల వెంబటి ఈ మద్యం షాపులను ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటుగా ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి మంచి సూచిక కాదు. దీని మీద ప్రభుత్వం పునరాలోచించుకొని మద్యం షాపుల్ని బయట ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మధ్య ఆ రకంగా కాకుండా ప్రభుత్వం కనుక ముందు ఒంటెత్తు పోగొడిపోతూ ఉంటే ప్రభుత్వానికి తన గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మద్యం ఒక్కటే ఆదాయ మార్గంగా చూడకండి, షాపుల ఏర్పాటు మహిళలకు శాపంగా మార్చకండి. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా. మైనర్లకు వాహనాలను ఇవ్వకండి, ప్రమాదాలకు పరోక్షంగా కారణం కాకండి, తల్లిదండ్రులకు సూచించిన ట్రాఫిక్ సిఐ. ఇవే రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.